ఒక ఊరిలో సీతారాం అనే బాలుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడేవాడని అందరూ తెలుసుకునేవారు. చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధం చెప్పేవాడు కాదు. అందుకే కొందరు అతన్ని వెర్రివాడుగా కూడా ఎగతాళి చేసేవాళ్ళు. ఒకరోజు రాజు తన రాజ్యంలో ఒక పరీక్ష పెట్టాడు. ఎవరు నిజాయితీగా ఉంటారో వారిని బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రాజు అందరి పిల్లలకు ఒక్కొక్క చిన్న గింజ ఇచ్చాడు. దీన్ని ఇంటికి తీసుకువెళ్ళి నాటండి. 6 నెలల తర్వాత ఎవరి మొక్క బలంగా పెరిగితే వాళ్ళకి బహుమతి ఉంటుంది అన్నాడు. అందరూ గింజలు నాటి నీరు పోసి ఎరువు వేసి జాగ్రత్తగా చూసుకున్నారు. కొద్ది కాలంలో చిన్న మొక్కలు మొలిచాయి. కానీ సీతారాం ఎంత కష్టపడినా అతని గింజ మాత్రం మొలకెత్తలేదు. 6 నెలలు గడిచిపోయాయి. కానీ కుండలో ఒక్క చిన్న ఆకు కూడా కనపడలేదు. చివరికి 6 నెలల తర్వాత పిల్లలందరూ తమ మొక్కలతో రాజమందిరానికి వచ్చారు. కొందరి మొక్కలు పూదోటల్లా మాదిరి, కొందరి మొక్కలు చిన్న చిన్న పువ్వులతో మెరిసిపోతున్నాయి. కానీ సీతారాం మాత్రం ఖాళీ కుండ తీసుకుని వచ్చాడు. మందిరంలోకి వెళ్ళిన వెంటనే అందరూ నవ్వుకున్నారు. చూడండి, సీతారాం దగ్గర ఖాళీ కుండ మాత్రమే ఉంది, బహుమతి ఎప్పుడూ ఇతనికి రాదు అని. రాజు ఒక్కొక్కరి మొక్కను చూశాడు. చివరికి సీతారాం దగ్గరికి వచ్చి అడిగాడు, నీ మొక్క ఎక్కడా అని. సీతారాం భయపడుతూ జవాబిచ్చాడు, మహారాజా, నేను గింజను నాటాను, ప్రతిరోజు నీరు పోసాను, ఎరువు కూడా వేశాను, కానీ మొక్క మాత్రం మొలకెత్తలేదు. నేను అబద్ధం చెప్పలేను కాబట్టి ఈ ఖాళీ కుండనే తీసుకొచ్చాను అని అన్నాడు. రాజు చిరునవ్వు నవ్వి అన్నాడు, ఇది నేను కోరుకున్న జవాబు. ఆ గింజలన్నీ నేను ముందే ఉడికించి ఇచ్చాను, అవి ఎప్పటికీ మొలకెత్తవు. కానీ మీరు అందరూ కొత్త గింజలు వేసి మొక్కలు పెంచారు. ఒక్క నీతిమంతుడు నువ్వే. సీతారాం, బహుమతి నీకే. రాజు అతనికి బంగారు నాణేలతో నిండిన భాండాగారం ఇచ్చాడు. ఆ రోజు నుంచి సీతారాం పేరు నిజాయితీ సీతారాంగా ప్రసిద్ధి చెందింది. దీనివల్ల నీతి ఏంటంటే, నిజం ఎంత కష్టమైనా చివరికి అది గెలుస్తుంది. అబద్ధం తాత్కాలికంగా మెరవచ్చు, కానీ నిలబడదు.